హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిలా తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ట్రుంకీ అని ఒకటి సూట్ కేస్ కమ్ ఇట్లా ట్రాలీ లాగా ఉంటుంది. దాని మీద పిల్లల్ని కూర్చోబెట్టి లాక్కొని తీసుకొని వెళ్ళొచ్చు అని. అది అన్బాక్సింగ్ వీడియో అండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది, మీరు కూడా తీసుకోవచ్చా అనేది, ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది మీకు. ఇక్కడైతే బాక్స్ వచ్చిన తర్వాత మా బుడ్డది గోల చేస్తుంది, ఓపెన్ చేయని. ఇంక తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తున్నాను. అంటే మనం ఏంటంటే ముందే చెక్ చేసుకుంటే మనకి ఏదైనా బాగోపోతే రిటర్న్ పెట్టుకోవచ్చు కదా అని. దీన్ని ఎందుకు బుక్ చేసామంటే, మేము వెళ్ళే ఫ్లైట్లో వాళ్ళు మెజర్మెంట్స్ చెప్పారనమాట. అంటే స్ట్రోలర్ తీసుకెళ్దాము అనుకున్నాము, కానీ స్ట్రోలర్కి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉండాలి అని చెప్పారు. అండ్ అదేంటంటే మాకు రావడానికి, ఇంటికి డెలివరీ అవ్వడానికి మాకు టైం పడుతుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అందుకని ఎందుకులే అది అని చెప్పి ఇది బుక్ చేసాము. ఇది ట్రై చేద్దాము ఎలా ఉంటుందా అని. ఫస్ట్ అయితే ఇది పెప్పా పిగ్ దయి బుక్ చేసాము. అంతకుముందు నేను యూనికార్న్ది చూసాను, అది బాగుంది అనుకున్నాను. కానీ కంపేర్ టు రేటింగ్ పెప్పా పిగ్కే ఎక్కువ ఉంది, మంచిగా ఉంది. అయితే ముందు అట్లా ఇయర్స్ లాగా వచ్చాయి కదా, అవి మా పాప అనుకుంటుంది ఏవో ఎగ్, సర్ప్రైజ్ ఎగ్స్ అని ఇదివరకు వచ్చేవి కదా, ఆ సర్ప్రైజ్ ఎగ్స్ ఏమో అవి అని చెప్పి వాటిని తీ అంటుంది. కాదు, ఇలా కూర్చోవాలి దాంట్లో అని చెప్పాను. అయితే రివర్స్ తిరిగి కూర్చుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ చేస్తే చాలా బాగుంది. అంటే ఎక్కువ లగేజ్ మనం పెట్టలేము. ఏవో ఒక 4-5 బుక్స్, ఏదో చిన్నపిల్లలు కాబట్టి ఒక 4-5 జతల బట్టలు మనం పెట్టుకోగలము. అది చూసారా, మా పెద్ద పాప లాగు చూస్తోంది. ఇలా ఈ థ్రెడ్ లాగా ఇచ్చారు కదా, ఈ థ్రెడ్ లాగా ఇచ్చిన దానికే అటు సైడ్న ఒక లాక్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఇలా క్లోజ్ చేసిన తర్వాత దానికి పెట్టి తిప్పాలన్నమాట. మనం ఇంకా తిప్పితే అది ఇంకా లాక్ ఓపెన్ అవ్వదు, టైట్గా ఉంటుంది. నాకైతే బాగుంది, వర్త్ అనిపించింది. ఇంకా చెక్ చేస్తున్నాము ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, మొత్తం చెక్ చేస్తున్నాము. అది చెక్ చేస్తుంటే ఇంకా ఇది నేను ఎక్కుతానని గోల చేస్తుంది చిన్నదిగా. సరే, ఇంకా మొత్తం ఫిక్స్ చేసి ఒకసారి ఎట్లా ఉంది ఏంటి, స్ట్రాంగ్గా ఉందా ఏంటి, అసలు మామూలుగా ఇదే ఎక్కువ వెయిట్ ఉందా, తర్వాత ఈ పిల్ల కూర్చున్న తర్వాత ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుందా, అంటే నేను లాగుతూ తీసుకొని వెళ్ళాలి కదా జర్నీ మొత్తం అంతా చెక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అది హ్యాండిల్ లాగా పెడుతుంది కదా మా పెద్ద పాప, అది పెట్టేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా తగిలించుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నట్టు తగిలించుకోవచ్చు. కానీ ఎక్కువ లగేజ్ పెడితే మనకి ఇక్కడ షోల్డర్ అంతా పెయిన్ వచ్చేస్తుంది. నేను ఇంకొక సలహా ఇంకోటి ఏం చెబుతున్నానంటే, దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. మీరు ఎప్పుడు కూడా ఫుల్ చేయకండి, ఇది మొత్తం ఈ సూట్ కేసినప్పుడు కూడా ఫుల్ చేయకండి. దీంట్లో నాకు తెలిసినంత వరకు నేనైతే 3 kgs మట్టుకే పెట్టాను, 2 to 3 kgs పెట్టాను. అంతకు మించి ఎక్కువ పట్టవండి అసలు, ఎందుకంటే ఇంకా పగిలిపోతుంది సూట్ కేసు, బ్రేక్ అవుతుంది. ఇంకా బుడ్డది ఇదిగోండి కూర్చున్న తర్వాత ఇంకా లాగుతూ మంచిగా వస్తుందా లేదా, మూవ్ అవుతున్నాయా, వీల్స్ ఎట్లున్నాయి ఏంటనేది చెక్ చేసాము. బాగుంది మొత్తానికైతే. జర్నీలో మొత్తం నేను ఇదే యూజ్ చేశాను. నేను ఇంకా అప్కమింగ్ ఏంటంటే జర్నీ, ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి, ఏ ఫ్లైట్ ఎక్కాము, ఎంతసేపు పట్టింది, ఇంకా ఫ్లైట్లో మాకు ఎలాంటి ఫుడ్ పెట్టారు, అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, అప్కమింగ్ వీడియోలో. అండ్ ఎక్కడికి నేను వెళ్ళాను అనేది మీరు ఎవరన్నా గెస్ చేస్తారా? గెస్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇంకా దీంట్లో ఎన్ని బట్టలు పట్టాయి, ఎలా సర్దాను అనేది కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇది మొత్తం కూడా ఓపెన్ చేసేసి ఇంకా దీంట్లో బట్టలు పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. ఎక్కువ పెట్టలేదండి, అంటే దాని కెపాసిటీ అంత ఉండదన్నమాట, ఎక్కువ ఉండదు. జస్ట్ ఏవో ఒక 4-5 బుక్స్, ఒక బొమ్మ, ఒక 4-5 పల్చటి బట్టలు అట్లా మనం పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే మనం పిల్లల్ని కూర్చోబెడతాం కదా, కూర్చోబెట్టినప్పుడు లాగుతున్నప్పుడు సూట్ కేసు చాలా వెయిట్ ఉంటుంది, అది రాదనమాట, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు కష్టంగా ఉంటుంది రాగడం. అందుకని మనం తక్కువ బట్టలు పెట్టాలి, ఎందుకంటే మూవ్ అవ్వాలి కదా అటు ఇటు ఫ్రీగా. అందుకని ఇదైతే ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకి ఇంకా ట్రై చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటే మీరు ఇట్లా బాయ్.